హాయ్ అండి అందరికీ. నేను మీకు ఈరోజు బూడిద గుమ్మడికాయ శనగపప్పు పప్పు కూర చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 గంట సేపు కడిగి నానబెట్టుకున్న శనగపప్పు, తగినంత నూనె, వెల్లుల్లి రేఖలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. పొట్టు తీసి కడిగి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని తగినంత నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసి మొత్తం కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లేత గుమ్మడికాయ మా పక్కనే కాసిందండి, కాబట్టి నేను మీకు దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఊరమిరపకాయల్లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పెరుగులో కాస్త ఉప్పేసి కొద్దిగా నీళ్లు పోసి మెల్ట్ చేసి ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసి ఒక నైట్ అంతా ఉంచి తెల్లారి ఆరబెట్టుకోవాలి. మళ్ళీ నైట్ వేసి ఆరబెట్టుకోవాలి. అలా పెరుగు కొద్దిగా ఇంకిపోయే వరకు నానబెట్టుకొని తర్వాత మంచిగా ఎండబెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే చల్లమిరపకాయలాగానే బాగుంటాయండి. ఇది లేతగా ఉంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు, అదే ముదురుదైతే బాగుండదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కలుపుకోవాలి. ఈ ముక్కలైతే ఉడికిపోతాయి, కానీ వాటర్ ఉంటుందండి. ఈ శనగపప్పు మెత్తగా అవ్వకుండా స్టవ్ వెలిగించుకొని హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే వాటర్ తొందరగా ఇంకిపోతుంది. అప్పుడు శనగపప్పు మనకు మెత్తగా కాకుండా చక్కగా కనబడేట్టుగా ఉంటుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. గుమ్మడికాయకు పులుపు ఉంటుంది కాబట్టి ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండాకాలంలో వెజిటేబుల్స్ దొరకనప్పుడు ఈ పప్పు చాలా చేసుకోవచ్చండి. గుమ్మడికాయ శనగపప్పు కూర రెడీ. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.